ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే నువ్వు రేపు పూజకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. అది కాదన్నయ్య. అక్కి, జోసెఫ్ వాళ్ళ ముందు ఇలాంటి డిస్కషన్ బాగోదు. ప్లీజ్ లీవ్ ఇట్. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని పంపించేసాయి. రాకేష్, ఎక్కడికి? అది అక్కికి నో చెప్పడం రాదబ్బాయి. నేను వెళ్ళి వాళ్ళని కలిసి కుదరదని చెప్పేసి వస్తాను. అవసరం లేదు. మనకి ఈ డిస్కషన్ ఇంపార్టెంట్, వాళ్ళు కాదు. అక్కి హ్యాండిల్ చేస్తుంది, నువ్వు కూర్చో. సారీ ఫర్ ద ఇంటరప్షన్ జోసెఫ్. It's okay, no problem. Carry on. Yeah. Actually, this project is... వస్తున్నారా? సారీ, అన్నీ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు. రేపు పూజ కంపల్సరీ వస్తానని చెప్పమని చెప్పాడు. అంతేనా అండి? లేకపోతే మమ్మల్ని కలవడం ఇష్టం లేక అలా చెప్పమన్నాడా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు శంకర్. నిజంగానే ఫారిన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో మీటింగ్లో ఉన్నాడు. అయితే మీటింగ్ పూర్తయ్యే వరకు ఉండి ఇన్వైట్ చేసి వెళ్తాం. తన మీటింగ్ అంటే లేట్ అవుతుందేమోనమ్మా. పర్వాలేదండి, మేము వెయిట్ చేస్తాం. ఆవిడ ఫిక్స్ అయిందంటే వినస్ సార్. సర్లేండి, వెయిట్ చేస్తాం. అయితే అమ్మవారి దయ వల్ల ఇవాళ అబ్బాయి తన తల్లిదండ్రుల్ని కలవబోతున్నాడనమాట. సరే, మీ ఇష్టం. అమ్మ గౌరీ, నాదొక స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి, ఏంటో? అబ్రాడ్ నుండి అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా. అక్కి వాళ్ళ కోసం రకరకాల డిషెస్ రెడీ చేయిస్తుంది, కానీ వాళ్ళకేమో మన ఇండియన్ ఫుడ్డే కావాలంట. అందులోనూ స్పెషల్గా గుత్తి వంకాయ కూర కావాలని అడిగారు. ఆ కర్రీ చేయడంలో కొంచెం అక్కీకి హెల్ప్ చేస్తావా? దాందే ఉంది, హెల్ప్ చేయడం కాదు, నేనే చేసి పెడతాను. పదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. రండి గౌరీ గారు. గౌరీ గారు, మీరు కక్కుర్తికి పోయి వంకాయలో మసాలాలు తగ్గించేయకండి, అన్ని దట్టించివేయండి. అప్పుడు అనురాధగా అమాయకత్వంతో ఆర్యని కట్టిపడేసేది. ఇప్పుడు గౌరీగా గడుస్తనంతో శంకర్ని కంట్రోల్లో పెట్టింది. ఏంటి సండే గారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏంలే శంకర్, నిన్ను చూస్తే నా ప్రాణ స్నేహితుడు గుర్తొచ్చాడు. తను అంతే, మా అందర్నీ ఒక్కచూపుతో గడగడలాడించేవాడు. తన భార్య దగ్గర మాత్రం సిన్సియర్గా సైలెంట్గా ఉండేవాడు. అయ్యో, ఆవిడికి నాకు మధ్య అలాంటిదేం లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు తెలుసు శంకర్, జస్ట్ చెప్తున్నానంతే. ఇంకేంటి విశేషాలు? ఏముంది సార్, జీవితంలో ఒకే ఒక అంబిషన్ సార్. నేను బాగా కష్టపడి సంపాదించి మా తమ్ముళ్ళను ఒక పొజిషన్లో సెట్ చేసేసి ఆ తర్వాత ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.